కార్తీక్ తలకి ఏమైంది? చెల్లి కార్తీక్ తలకు కట్టింది, అసలు ఏమైంది? అయ్యో అక్క ఏం చెప్పాలి, నేను పోయేసరికి బావ కావ్య సమాధి దగ్గర కూర్చొని ఏడుస్తున్నాడే. నేను చచ్చిపోతా కావ్య దగ్గరికి వెళ్ళిపోతా అని చెప్పి సమాధికేసి తలకాయ వలగొట్టుకున్నాడే. అసలు ఏం మాట్లాడుతున్నావే చెల్లె నువ్వు? ఆ సమాధి దగ్గరకు పోయి తలకాయ బలగొట్టుకోవడం ఎందుకు? కార్తీక్ అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? కావ్య దగ్గరికి వెళ్ళిపోతుంది. అయ్యో కార్తీక్, అసలే అత్తమ్మకు మామయ్యకి మంచిగా లేదు. అత్తమ్మ పొద్దుటి నుంచి ఒకటే వాంతింగ్స్ చేసుకుంటాంది. నేను చూస్తే వాళ్ళు తట్టుకోలేరు కార్తీక్. ఇప్పుడు అక్క బావ మస్తు పిచ్చి పిచ్చి చేస్తాండే. ఆ కావ్య సమాధి దగ్గర పడుకొని ఏడుస్తుంటే నాకు మస్తు భయమైంది. అయ్యో కార్తీక్ అందరికన్నా తెలివైన వాడు అనుకుంటే అంత ఎందుకే చెల్లె కావ్య కోసం ఇట్లా చేస్తాడు? అక్క నిన్న నుండి బావ ఏం తినలేదే. ఫస్ట్ అన్నం తినిపించి తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళి కట్టుకట్టిద్దామే. సరే చెల్లెని లోపలికి వెళ్ళి అన్నం తీసుకొస్తా. నేను కావ్య దగ్గరికి వెళ్ళిపోతానే. సరే బావ, ఇప్పుడైతే కొంచెం అన్నం తిను, తర్వాత హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ చూపించినాక కావ్య దగ్గరికి వెళ్దాంలే. నాకేమవుతుంది, నాకు ఇప్పుడు ఏం ఆకలి అవుతలేదు. కావ్య దగ్గర పోతాం పదవే. బావా కావ్య దగ్గరికి నేను తీసుకెళ్తా అంటున్నా కదా, ఫస్ట్ నువ్వు కొంచెం అన్నం తిన తర్వాత వెళ్దాం. సరేనే, నేను కావ్య పెళ్లి చేసుకుంటాం, అటు నుంచి అటే వెళ్ళిపోయి. సరే బావా, నీది కావ్యది పెళ్లి చేస్తాం. నేను ఫస్ట్ అయితే అన్నం తిను. అక్క తొందర రావే. బంగారం లాంటి బిడ్డ, నిన్ను ఎప్పుడు చూస్తానో ఏం కథనే బిడ్డ.